హాయ్ హలో నమస్తే అస్సలాం వాలేకుమ్ సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రస్ట్రేటెడ్ బై 926. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక 3 పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్, నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు, సో కొన్ని పదాలు నేను పలికేటప్పుడు కరెక్ట్గా పలకను, సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సెకండ్, నేను మాట్లాడేటప్పుడు వాడు వీడు అది ఇది అని ఇలా యూస్ చేస్తా. అంత మాత్రాన నేను వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను అని కాదు, సో ప్లీజ్ అండర్స్టాండ్ మీ. థర్డ్, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాచ్ అవ్వాలి అనేం లేదు. నేను 100% కరెక్ట్గానే చెప్తాను అని లేదు. మీకు ఏమైనా నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి. జనరల్గా ఏ ఎపిసోడ్లో అయినా ఒక 2 to 3 హైలైట్ పాయింట్స్ ఉంటాయి. ఒక 2-3 హైలైట్ అవుతారు, 2-3 కంటెస్టెంట్స్ హైలైట్ అవుతారు. బట్ ఈరోజు మాత్రం ఇట్స్ లైక్ వన్ మ్యాన్ షో మణికంఠ. యు మే లవ్ హిమ్, యు మే హేట్ హిమ్, బట్ యూ కాంట్ ఇగ్నోర్ మణికంఠ అని మళ్ళీ ఈరోజు ప్రూవ్ చేసింది మణికంఠ. అసలు మొత్తం ఎపిసోడ్లో మణికంఠనే ఉన్నాడు. ఏ కంటెస్టెంట్ నోట్లో విన్నా మణికంఠ పేరే, మొత్తం ఎపిసోడ్లో మణికంఠ పేరే. ప్రోమో నుండి ఎపిసోడ్ వరకు ఇట్స్ లైక్ మణికంఠ మణికంఠ మణికంఠ. ఎపిసోడ్ వైజ్ రివ్యూకి వచ్చేస్తే ఈరోజు అసలు మార్నింగ్ సాంగే వేయలేదు బిగ్ బాస్. నేను ఫన్ టాస్క్ అనగానే నేను ఇదేంది నైట్లో ఫన్ టాస్క్ పెడుతుండేంది బిగ్ బాస్ అనుకున్నా. కానీ అప్పటికే మార్నింగ్ 12 o'clock అవుతుంది, మధ్యాహ్నం 12 o'clock అవుతుంది అప్పటికే. సో ఈరోజు ఫన్ టాస్క్లో మణికంఠ యాజ్ ఎ జ్యోతిష్యుడుగా అందరి జ్యోతిష్యం చెప్పాలి. రే మణికంఠ, ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? నీకు ఎంటర్టైన్మెంట్ వచ్చు, టాస్క్లు ఆడుతున్నావు, ఏదైనా మాట్లాడేటప్పుడు పాయింట్స్లో క్లారిటీ బాగుంది, సింపతి వర్క్ అవుతుంది, కార్నర్ చేస్తున్నారని వర్క్ అవుతుంది. మొత్తం ఆల్రౌండర్రా పోయి నువ్వు అయితే. ఇదైతే ఒప్పుకుంటా నేను. ఈ ఫన్ టాస్క్ అయిపోయిన తర్వాత యష్మిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచినారు బిగ్ బాస్. యష్మి ఏమో నన్ను కన్ఫెషన్ రూమ్లో పిలుస్తున్నారా, సీక్రెట్ టాస్క్ ఏమో అని మంచిగా వెళ్ళింది. వెళ్ళంగానే ఇక్కడ మిగతా కంటెస్టెంట్స్కి మంచిగా ప్లే చేస్తున్నారు యష్మి ఏం చెప్తుందో. యష్మిని క్వశ్చన్ అడిగినారు, నీకు హౌస్లో ఎవరు ఇష్టం అంటే పాపం బయట ప్రేయర్నేమో నా పేరే చెప్తుంది అని మస్తు ఖుషిలో ఉండే. బట్ తనేమో నిఖిల్ ఇంకా పృథ్వీ బిగ్ బాస్ అని చెప్పింది. నాకు కొంచెం ఫీల్ అయింది ప్రేరణ కోసం, బికాస్ ప్రేరణ వాజ్ ఎక్స్పెక్టింగ్ లైక్ ఎనీథింగ్. బట్ గర్ల్స్ ఫ్రెండ్షిప్ అట్లనే ఉంటుంది. సో బిగ్ బాస్ ఏం చేసిండు, ఇక 2 బౌల్స్ పెట్టిండు. ఒకటి నిఖిల్ ఇంట్లో నుంచి వచ్చింది, ఇంకోటి మణికంఠ ఇంట్లో నుంచి వచ్చింది. నిఖిల్కి ఏమో వాళ్ళ మమ్మీ పంపించారు, మణికంఠకి ఏమో వాళ్ళ వైఫ్ పంపించారు. ఇక యష్మి, యు నో అబౌట్ యష్మి, బ్రెయిన్ నుంచి అస్సలు ఆలోచించదు. తను ఏం చేసింది, నిఖిల్ ఫ్రెండ్ కదా నిఖిల్కే ఇస్తా నేను, మణికంఠని స్కిప్ చేస్తాను, మణికంఠని స్కిప్ చేసింది. మణికంఠని స్కిప్ చేసిందో లేదో ఇక్కడ ఆడియన్స్ మణికంఠ ఇట్లా లేపుతూనే ఉన్నారు. ఇక అదే ప్లస్ పాయింట్ అవుతుంది మణికంఠకి ప్రతిసారి. నాన్నకు ప్రేమతో మూవీలో ఎన్టీఆర్ గారు ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అని చెప్పినప్పుడు నేను అనుకున్నా ఏ బొంగి ఇంటర్లింక్డ్ అట్లేముంటుంది అనుకున్నా. బట్ నిజంగానే ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ ఈ బిగ్ బాస్ హౌస్లో. ఎవడు ఏం చేసినా కూడా ఇట్ లాస్ట్ అది మణికంఠ దగ్గరికి వస్తుంది, మణికంఠ హైలైట్ అవుతుండు, మణికంఠకి బయట సింపతి మస్తు వర్కౌట్ అవుతుంది. నిన్న సీత మణికంఠని గేమ్లోకి తీసుకోకపోతే మణికంఠకే హైలైట్ అయింది. ఈరోజు యష్మి తన ఫుడ్ తీసుకురాకపోతే ఈ మణికంఠకే హైలైట్ అవుతుంది. నాకు ఇదంతా చూస్తుంటే ఏం గుర్తుకొస్తుందంటే సీజన్ 2లో కౌశల్ గుర్తుకొస్తుండు. కౌశల్ కూడా ఎట్లా చేసేటోడు అంటే సీజన్ 2లో సపోజ్ ఎవడైనా సోఫా మీద కూర్చొని తింటుండు, వానికి ఏముంటుంది కూర్చొని తినేటోనికి, అరే ఇంత దిమాగ్ ఖరాబ్లో ఏంద్రా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని తింటాను వానికి ఉంటుంది. బట్ కౌశల్ ఏం చేసేటోడు, వెళ్ళి రే సోఫా మీద ఎందుకు తింటున్నావు, అది కరెక్ట్ కాదు కదా, అది పద్ధతి కాదు కదా అని చెప్పేటోడు. ఆ కూర్చొని తినేటోడేమో నీకేమవుతుందిరా పోయి నువ్వు అని వాడు చెప్పేటోడు. బట్ బయట ఆడియన్స్కి ఏం కనిపిస్తుంది, అరే కౌశల్ కరెక్టే కదా చెప్పింది, సోఫా మీద తినడం బ్యాడ్ హ్యాబిట్ కదా, కరెక్టే కదా చెప్తే వాడెందుకు ఇట్లా ఉడుతుండు అని బయట ఆడియన్స్ అనుకుంటారు. సో ఇక్కడ కూడా ఇట్లనే అవుతుంది నా ప్రకారం. మణికంఠ ఏం చేసినా కూడా కరెక్ట్ అది మణికంఠకే సెట్ అయిపోతుంది. మొత్తం ఈ సృష్టి మొత్తం కలిసి మణికంఠనే సపోర్ట్ చేస్తుంది అనుకుంటా. అసలు ఎవరు ఏం చేసినా కూడా మణికంఠకి లింక్ అయిపోతుంది, అది మణికంఠ హైలైట్ అయిపోతుండు. ఇక కొద్దిసేపు తర్వాత బిగ్ బాస్ పృథ్వీని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. పృథ్వీ గురించి చెప్పాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ వరకు కూడా చూడండి. నేను ఎప్పుడు పృథ్వీని పొగడలేదు, ఎప్పుడు చూసినా పృథ్వీ వీడేంది అట్లా చేస్తుండు అని చెప్పేవాడు నేను అంతే. బట్ 4th, 5th వీక్ నుండి పృథ్వీ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుండు.
నాకు ఇప్పుడు నిఖిల పృథ్వీ అంటే కొన్ని పాయింట్స్ నాకు పృథ్వీ బెటర్ అనిపిస్తుండు. లైక్ సపోజ్ హీఈస్ వెరీ లాయల్ టు హిస్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా తన ఫ్రెండ్స్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు. సెకండ్, ఒకని దగ్గర వెళ్ళి వాన్ భజన చేయడం, ఇంకొని దగ్గర వెళ్ళి వాన్ భజన చేయడం, ఇట్లా అస్సలు ఎప్పుడు చేయడు పృథ్వీ. సపోజ్ సోనియా ఇంకా యష్మి ఫైట్ అయింది, అప్పుడు నిఖిల్ ఏం చేసిండు, సోనియా దగ్గర వెళ్ళి నువ్వే కరెక్ట్ అని చెప్పిండు, యష్మి దగ్గర వెళ్ళి నువ్వే కరెక్ట్ అని చెప్పిండు. బట్ పృథ్వీ అట్లా ఏం చెప్పాడు, ఏమైనా ఉంటే ఫేస్ మీద అని చెప్తాడు. ఫిజికల్ టాస్క్ బాగా ఆడుతుండు, అగ్రెషన్ కంట్రోల్ చేసుకుండు. సో కంపేర్ టు ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్, ఒక ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్లో పృథ్వీ గ్రాఫ్ ఇక్కడ ఉంటే ఫోర్త్ ఫిఫ్త్ వీక్లో ఇక్కడ వెళ్ళిపోయింది ఎక్కడికో. సూపర్ గేమ్ పృథ్వీ, ఇట్లానే కంటిన్యూ చేయి. పృథ్వీ తర్వాత మిస్టర్ మణికంఠని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. మణికంఠ ముందు 2 ఆప్షన్స్ పెట్టారు. ఫస్ట్ ఈజ్ యష్మి, సెకండ్ ఈజ్ పృథ్వీ. మణికంఠ చూస్తే టిట్ ఫర్ టాట్ లాగానే చేశాడు, బట్ బయట ఆడియన్స్కి ఎట్లా ఉంటుంది, బాగా చేసి మస్త్ అయింది యష్మికి, మంచిగా అయింది, ఇట్లనే అవ్వాలి అన్నట్టు ఉంది బయట ఆడియన్స్కి.